జగన్ నిన్న ఆ అరటికాయల గురించి పెట్టినటువంటి ట్వీట్ ఇంగ్లీష్‌లో పెట్టాడు. తెలుగులోకి అనువదించలేదు. నేను అదే నవ్వుకున్నా. ఈళ్ళు తెలుగు ఆంధ్ర పార్టీనా? తెలంగాణ ఏది ఢిల్లీ పార్టీనా? అక్కడోళ్ళు కాదు కదా తెలుసుకొని ఇక్కడికొచ్చి సంఘీభావం చెప్పాల్సింది అని. ఇప్పుడు ఇవాల్టికి ఈళ్ళు తెలుగులో ట్వీట్ చేసుకొచ్చారు. హలో ఇండియా! ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూడండి. 1 కిలో అరటిపండ్లు కేవలం 50 పైసలు మాత్రమే. అవును మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్‌లో అరటి రైతులు పడుతున్న కష్టాలివి. ఒక అగ్గెపెట్టె కన్నా, ఒక బిస్కెట్ కన్నా చవక. లక్షల రూపాయలు పెట్టి నెలల తరబడి కష్టపడి సాగు చేసే రైతులకి ఇలాంటి ధర రావడం కన్నీళ్లు తెప్పించే విషయమే. అరటి మాత్రమే కాదు ఉల్లి నుంచి టమోటా వరకు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతులకు తగిలిన అతిపెద్ద దెబ్బ ఇది. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేవు. పెట్టుబడి సాయం కింద చేసిన హామీలు ఇవన్నీ కూడా మోసాలైన నిర్ధారణ అయింది. మా పాలనలో టన్ను అరటికి సగటున 25,000 ధర లభించింది. రేట్లు తగ్గిపోయిన పక్షంలో రైతులు నష్టపోకుండా ప్రత్యేక రైళ్లు నేరుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు నడిపించాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మించాం. దీనివల్ల లక్షలాది రైతుల కుటుంబాలను ఆదుకున్నాం. కానీ నేడు వ్యవసాయం కూలిపోతుంటే రైతుల నష్టాల్లో మునిగిపోతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కిలో ఆహారం 50 పైసలైతే ఆహారాన్ని పండించే రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత అంటూ ప్రశ్నించినటువంటి దాన్ని హైలైట్ చేసుకొచ్చారు. బేసిక్ సమస్యల్లా వైసీపీ ఇన్ టైమ్ చేయలేకపోతుంది ఈ పనిని.